నమస్తే అండి. చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 50 రోజులు కావస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీగా పెన్షన్ పెంచి 3000 నుంచి పెన్షన్ 4000కి పంచి అవ్వాతాతలకు ఇవ్వడం అయితే జరిగింది లాస్ట్ మంత్ జూలైలో. అలాగే ఆగస్టులో కూడా దాన్ని ఆ విధంగా ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మరొక భారీ శుభవార్త అయితే పేదలకు చెప్పారు. అదేంటంటే గ్రామాల్లో పట్టణాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, అలాగే గ్రామాల్లో పేదలకు ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త లబ్ధిదారులకు 3 సెంట్లు స్థలాన్ని, అలాగే పట్టణాలలో ఉన్నటువంటి పేద లబ్ధిదారులకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కళ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఈ విధానాన్ని కొత్త లబ్ధిదారులకు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఇంటి పట్టాల కోసం భూసేకరణ జరిపి వాటిలో లేఅవుట్లు వేయినటువంటి స్థలాలను కూడా పేదలకు 3 సెంట్ల స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణము అనేది తమ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని, దాదాపు 1,25,000 ఇళ్ల నిర్మాణాలను 100 రోజులలో పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు గారు. వచ్చే ఏడాది కాలంలో 8,25,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం ముందున్నటువంటి టార్గెట్ అని ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని, ఇల్లు పూర్తి చేసిన వారికి ఎలాంటి పేమెంటు చెల్లించలేదని అన్నారు. అట్లాంటి వారికి చెల్లింపులు జరపాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఎంఐజీ లేఅవుట్ను మధ్యతరగతి ప్రజలకు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే జర్నలిస్టులకు కూడా తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని కూడా ఈ విధంగా పేర్కొన్నారు. అయితే ఈ మధ్యనే మొన్న పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి గారు కూడా అలాగే ఇళ్లను నిర్మించాలని 3 కోట్ల ఇల్లును కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినట్లుగా, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2.5 లక్షల రూపాయలు ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇళ్లకు ఇచ్చి, అలాగే మొత్తంగా 4 లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి ఇవ్వటానికైతే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం వచ్చింది. అలాగే ఈ విధంగా దానికి సంబంధించి ఇంకా ఉపాధి హామీ పథకంలో కూడా 30,000 రూపాయలు దానికి జత చేసి అదనంగా ఈ విధంగా 4 లక్షలకి 30,000 కలిపి 4,30,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి దీది అంతా కూడా ఈ పేదవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు.